శ్రీమద్భాగవతంలోని 126వ పద్యం. నావలని కోర్కి యురకపోవదు, విడిపించు దోష పుంజములను మత్సేవం బొట్టును వైలమ భావింపగనాదు భక్తి బాలక వింటే. వత్స, నా యందు లగ్నమైన నీ కోరిక వ్యర్థం కాదు. నీ సమస్త దోషాలు దూరమవుతాయి. నన్ను సేవించడం వల్ల నా భక్తి అచిత కాలంలోని నీ మదిలో పదిలమవుతుంది. 127వ పద్యం. నాయందు గలుగనీ మది వాయదు జన్మాంతరముల పాలక, నీవీ కాయంపు విడిచి మీదట నాయనుమతి బుట్టగలవు మద్భక్తుడవై. కుమార, నా యందు లగ్నమైన నీ హృదయం వచ్చే జన్మలో కూడా నన్ను అంటిపెట్టుకుని ఉంటుంది. నీవు ఈ దేహాన్ని వదిలిన అనంతరం నా అనుజ్ఞతో మళ్ళీ జన్మిస్తావు, నా భక్తుడివై ఉద్భవిస్తావు. శ్రీమద్భాగవతంలోని 128వ పద్యం. విను మీ సృష్టి లయంబునుంది, యుగముల్ వేయైన కాలంబు యామిని అయిపోయడి బోవగా, గలుగుజూమిదన్ పునః సృష్టి యందు నిరూఢ స్మృతి తోడ ముట్టెదవు నిర్దోషుండవై. నా కృపన్ ఘనతం చెందెదు శుద్ధ సాత్వికులలో గణ్యుండవయ్యటగా. విను చిట్టి తండ్రి, ఈ సృష్టి యావత్తూ లయమైపోయిన పిమ్మట 1000 యుగాలు చీకటి రాత్రిగా గడిచిపోతుంది. అప్పుడు తిరిగి సృష్టి ఏర్పడుతుంది. నీవు మళ్ళీ జన్మిస్తావు. నీకు పూర్వజన్మ స్మృతి ఉంటుంది. నా అనుగ్రహం వల్ల నీ దోషాలన్నీ నశించి సత్యగుణ సంపన్నులైన హరిభక్తులలో అగ్రగణ్యుడిపై పేరెన్నిక గంటావు. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.